వైసీపీ పాలనలో మద్యంపై మిథున్ రెడ్డి ఆధిపత్యం. ముందు ఎస్పీవై రెడ్డి అగ్రో ఇండస్ట్రీస్ లో అనధికార పాగా, తర్వాత సెంటినీ బయోప్రొడక్ట్స్ డిస్టిలరీ కబ్జా. 25 నెలల వ్యవధిలో ఏకంగా 2,000 కోట్ల మద్యం ఆర్డర్లు. విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి పేరుతో బినామీ కంపెనీ. 2 ఏళ్లలోనే 1,200 కోట్ల ఆర్డర్లు ఇచ్చిన అప్పటి సర్కార్. వైసీపీ పాలనలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చక్రం తిప్పారా? మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు, ముడుపులు ఇచ్చే సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూశారా? ఆ కంపెనీల నుంచి కమిషన్లు వసూలు చేశారా? వచ్చిన ముడుపులను తమ అధినేతకు చేర్చడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారా? మద్యం దందా మొత్తం మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే. వైసీపీ హయాంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం అంతా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపడం, అడిగినంత కమిషన్ చెల్లించేందుకు అంగీకరించిన వారికి సరఫరా ఆర్డర్లు ఇవ్వడంలో ఆయనే కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. మద్యం సరఫరా చేసిన తర్వాత వారి నుంచి వసూలు చేయడం, ఆ కమిషన్ల సొమ్మును బిగ్ బాస్ కు చేర్చడంలో ప్రధాన పాత్ర అని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తెర ముందు పెట్టుకుని మద్యం దందా నడిపించారన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని అతిపెద్ద డిస్టిలరీగా పేరున్న మాజీ ఎంపీ ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ పై కన్నేశారు. నంద్యాలలో ఉన్న అగ్రో ఇండస్ట్రీస్ ను ఎంపీ మిథున్ రెడ్డి అనధికారికంగా తన గుప్పెట్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లాలోని సెంటినీ బయోప్రొడక్ట్స్ డిస్టిలరీలోనూ పాగా వేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున జే బ్రాండ్ల మద్యాన్ని తయారు చేయించారు. ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ 6,000 కోట్ల ఆర్డర్లు. ఏపీఎస్బీసీఎల్ 2019 అక్టోబర్ 2 నుంచి 2021 నవంబర్ మధ్య కేవలం 25 నెలల వ్యవధిలోనే ఏకంగా 1,863 కోట్ల విలువైన 1,16,00,000 కేసుల మద్యం సరఫరా ఆర్డర్లను ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ కంపెనీకి కట్టబెట్టింది వైసీపీ సర్కార్. జగన్ సర్కార్ 5 ఏళ్ల పాలనలో ఈ కంపెనీకి ఇచ్చిన మద్యం సరఫరా ఆర్డర్ల విలువ 6,000 కోట్లపైనే ఉంటుందనేది అనధికారిక అంచనా. మద్యం తయారు చేసేది, దాన్ని ఏపీఎస్బీసీఎల్తో కొనుగోలు చేయించింది రెండు మిథున్ రెడ్డేనని ఫిర్యాదులు ఉన్నాయి. ఏపీఎస్బీసీఎల్ వద్ద మొత్తం 235 మద్యం సరఫరా కంపెనీలు నమోదు చేసుకున్నాయి. అందులో 168 ఆంధ్రప్రదేశ్లో మద్యం ఉత్పత్తి చేస్తున్నాయి. వాటిలో కేవలం 7 సంస్థలకే 9,221 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. వీటిలో అత్యధికం గత సర్కార్ పెద్దలకు అస్మదీయ కంపెనీలు లేదా ముడుపులు చెల్లించిన సంస్థలని దర్యాప్తులో తేలింది. బినామీ పేరుతో విజయసాయి రెడ్డి అల్లుడి మద్యం కంపెనీ. గత ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చిన 2 నెలలకే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన అల్లుడు పెనక రోహిత్ రెడ్డికి సంబంధించిన బినామీ పేరుతో మద్యం సరఫరా కంపెనీ పెట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2 డిసెంబర్ 2019 హైదరాబాద్ లో ఏర్పాటైంది. ఈ సంస్థకు సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేదు. విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ ను సబ్లీజ్ పేరిట అనధికారికంగా ఆధీనంలోకి తీసుకుంది. జే బ్రాండ్లు తయారు చేసి జనంపైకి వదిలింది. కొత్తగా ఏర్పాటైన ఈ కంపెనీకి కేవలం 25 నెలల వ్యవధిలో 1,164 కోట్ల 86 లక్షల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కాయి. గత 4 నెలలలో 4,000 కోట్ల రూపాయల విలువైన సరఫరా ఆర్డర్లు లభించినట్లు అనధికారిక లెక్క అంచనా.